వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. బిగ్ బాస్ రెమ్యునరేషన్ పైన మాధురి కొన్ని షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు. అవి ఏం చేశారు, ఎందుకు చేశారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడు వచ్చినా అనేది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అనేది కూడా మనకు మహేష్ బాబు గారి డైలాగ్ బాగా గుర్తే ఉంటుంది. ఒక సినిమాలో మహేష్ బాబు గారు అంటే పోకిరి సినిమాలో ఈ డైలాగు ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలుసు. అదేవిధంగా దివ్యల మాదిరి అచ్చు గుద్దినట్టుగా సరిపోయింది. అటువంటి డైలాగే చెప్పుకొచ్చింది. హౌస్‌లోకి ఎప్పుడొచ్చాం, ఎప్పుడు పోయాం అనేది కాదు, తనదైన ముద్ర వేశామా లేదా అనేదే ముఖ్యం అని కూడా చెప్పుకొచ్చింది. ఆ విషయంలో మాదిరి సక్సెస్ అయినట్టుగా కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆలస్యంగా హౌస్‌లోకి వెళ్ళి 3 వారాలకే బయటకు వచ్చినా తనదైన ఆట తీరుతో అందరిని కూడా ఆకట్టుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఫైర్ బ్రాండ్‌గానే కాకుండా హౌస్‌లోకి వెళ్ళి ఆట కూడా అలాగే ఆడింది. గొడవలు, అరుపులు కావాల్సినంత కంటెంట్ ఇవ్వడమే కాదు, టాస్కులు కూడా బాగానే ఆడింది. కానీ మూడో వారం ఓటింగ్ తక్కువ రావడంతో ఎలిమినేట్ అయ్యి బయటకొచ్చేసింది. తాను కావాలనుకుంటే కావాలనుకునే బయటకు వచ్చానని మాదిరి చెప్పడం అందరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ షో ద్వారా మాదిరి భారీగానే సంపాదించిందని కూడా సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే సాగింది. అంటే 3 వారాలకు గాను ఏకంగా 9,00,000 పరిహారం అందుకున్నట్టుగా కూడా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఈ మొత్తం డబ్బులు కూడా సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తామని ఇప్పటికే ప్రకటించింది కూడా. అయితే డబ్బుల కోసం వెళ్ళలేదు. బిగ్ బాస్ షోకి చాలామంది ఫేమ్ కోసము లేదా మనీ కోసం వెళ్తుంటారు. కానీ మాధురి మాత్రం ఎక్స్పీరియన్స్ కోసమే వెళ్ళారట. డబ్బుల కోసం అయితే తాను బిగ్ బాస్ షోకి వెళ్ళే అవకాశం నాకు అవసరం లేదంటూ కూడా చెప్పుకొచ్చింది. అంటే ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకు ఆ విధంగా సమాధానం చెప్పుకొచ్చింది. నేను డబ్బులను టెంప్ట్ అయ్యి బిగ్ బాస్ షోకి వెళ్ళలేదు. నాకు బయట రోజు 2-3 లక్షలు వస్తాయి. బిగ్ బాస్ షోకు మొత్తం ఆడితే 1,00,00,000 వరకు వస్తాయేమో, కానీ నేను నెలకు 1,00,00,000 సంపాదిస్తున్నాను. అసలు నేను రెమ్యునరేషన్ విషయంలో ఎక్కడా కూడా డిమాండ్ చేయలేదు. దేవుడిచ్చిన వరకు కూడా మాకు డబ్బులు బాగానే ఉన్నాయి. ఫేమ్ కూడా బాగానే ఉంది. ఇది ఎక్స్‌పీరియన్స్ చేయాలి. లైఫ్‌లో ఇది కూడా ఒక అవకాశం వచ్చిందని వెళ్ళానంటూ కూడా మాదిరి చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు బాగా నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. అసలు మీరేమనుకుంటున్నారు? ఈమె చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.